బ్రో, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడన్నా వేరే వాళ్ళు తప్పు చేసినా కానీ లేదంటే సొంత పార్టీ వాళ్ళు తప్పు చేసినా కానీ అస్సలు ఊరుకోరనమాట. సో ప్రజెంట్ కూటమి నాయకుల పైన కూడా కొంచెం సీరియస్ అవుతున్నారని, అసలు మీరు ఇలా ఎందుకు పనిచేస్తున్నారు, ప్రజల కోసమే కదా మనం పనిచేయాల్సింది అన్నట్టుగా ఆయన అయితే వాళ్ళపైన కోప్పడుతున్నారని కూడా తెలుస్తుంది. సో ఎందుకని ఆయన ఏ విషయం పైన ఇప్పుడు వాళ్ళపైన అంత సీరియస్ అవ్వడానికి కారణం ఏంటంటారు? సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆయన ఒక వేలో చేసుకుంటూ వెళ్తున్నారనమాట. సో రాష్ట్రంలో ఫస్ట్ రోడ్లు అనేది శ్రద్ధగా తీసుకుని దాదాపు 5,000 సీసీ రోడ్ల వరకు పూర్తి చేయడం జరిగింది. సో అంటే అదొక కమిట్మెంట్. ఒక పని ఒప్పుకున్నారంటే దాని మీద చాలా కమిట్మెంట్తో తన వల్ల అయ్యే పనులు ఆయన ఒప్పుకుంటున్నారు. అవ్వని పనులు ఏదైనా ఉంటే చంద్రబాబు గారికి అప్పచెప్తున్నారు. సో పెద్ద స్కేల్లో ఉండేవి, చిన్న స్కేల్లో కంపల్సరీ ఫాస్ట్గా అవ్వాల్సిన పనులు మాత్రం ఆయన దగ్గర ఉండి ఆయనే చూసుకుని ఆయనే చేసేస్తున్నారు. సో అంటే రోడ్లు, వాటరు, అట్లాంటి బేసిక్ నీడ్స్ ఎవరికైనా కావాలన్నా, సో మన గిరిజన ప్రాంతంలోకి వెళ్ళటం కానీ, వాళ్ళకి అసలు రోడ్లు ఎట్లా కావాలి, వాళ్ళకి ఎప్పటి నుంచో రోడ్ లేదు, వాళ్ళు ఏమన్నా బయటకు రావాలన్నా డోలీలు కట్టుకుని రావాల్సిన పరిస్థితి. సో ప్రెగ్నెన్సీ ఉమెన్స్ కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది అట్లాంటి ఏరియాల్లో. సో అదే అట్లా రోడ్లు బాగుంటే కనీసం ఫాస్ట్గా ఆటో సదుపాయం అట్లా దూరం నుంచి ఫోన్ చేసి పిలిపించుకుంటారు. సో ఆ రోడ్లు లేకపోవడం కదా, వాళ్ళకి చెప్పులు లేవు అని చెప్పి వాళ్ళకి చెప్పులు కూడా ఇట్లా చేశారు. అయితే ఇప్పుడు కూటమికి మెయిన్గా ఆయన పంపించిన ఆర్డర్స్ ఏంటంటే, కూటమి నాయకులు నేతలు ఎవరైతే ఉంటారో, సో అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అవనివ్వండి, జనసేన పార్టీ వాళ్ళు అవనివ్వండి, అటు బీజేపీ వాళ్ళు, కూటమిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ నుంచి లాస్ట్ కార్యకర్త దాకా అందరికీ ఒకటే ఆర్డర్స్. ఎవరు కూడా భూదందాలకో భూ ఆక్రమణలకో పాల్పడద్దు. అలా జరిగింది అంటే ఆ కంప్లైంట్ కానీ నా దాకా వస్తే నేనే పర్సనల్గా తీసుకుంటానని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది అనమాట. సో ఎందుకంటే మనం వచ్చింది పరిపాలించడానికి, వాళ్ళకి కావాల్సినవి తీసుకురావడానికి. ఒక ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా అదే పని. ఒక కార్యకర్త అయినా వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు ఎమ్మెల్యేని కలవలేకపోతే కార్యకర్త పని ఏంటి, అతని ద్వారా అతని ఇన్ఫ్లుయెన్స్తో కార్యకర్త అతను ఎమ్మెల్యేకి తీసుకెళ్ళి ఇదండి ప్రాబ్లం అని చెప్పడం. సో అలా మీకు ఇచ్చిన పని మీరు సద్వినియోగం చేస్తే అంతా బాగుంటుంది. సో అదే పని చేయాలి. కానీ ఎవరన్నా కొంచెం అతిగా ఆశపడి ఈ కబ్జాలు భూమి మీద సంపాదించుకుందాం అంటే కనుక ఖచ్చితంగా అది వర్కౌట్ అయ్యే పని కాదని చెప్పేశారు. సో అది ఏ పార్టీ అయినా సరే, వాళ్ళ జన సైనికులకైనా వార్నింగే, టీడీపీ వాళ్ళకైనా వార్నింగే. అట్లా ఎవరన్నా ఒకళ్ళు వచ్చి వాళ్ళ మెట్టు తొక్కి నాకు కంప్లైంట్ ఇచ్చారు అంటే కనుక ఖచ్చితంగా వాళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు భూ కబ్జాలు, భూ అక్రమాలు ఎక్కువైపోతున్నాయి. సో ఇంకా గత ప్రభుత్వంలో అయితే భూమే లేకుండా చేశారు. ఇంకా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆక్రమించుకోవడానికి కూడా ఏం లేదనుకోండి. సో నేను నా లైవ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, కృష్ణా జిల్లాలో రెడ్డిస్ అనేవాళ్ళు చాలా తక్కువ. సో జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడి నుంచో, అంటే రాయలసీమ నుంచి వచ్చి ఉండొచ్చు కానీ వచ్చేసి చాలా మంది, అంటే నేను చాలా కార్లు కానీ వాళ్ళందరూ వాళ్ళు అక్కడ స్థిరపడటానికి వచ్చిన వాళ్ళు, ల్యాండ్లు కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళని నేను చాలా మందిని చూసాను అనమాట. అంటే పక్క ఊరు నుంచి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఖాళీగా ఉన్న ల్యాండ్లు వాళ్ళు కబ్జా చేయడానికి రావడం నేను చాలా గమనించాను అనమాట. సో అంటే ఆ ఫ్రీడమ్, వే ఆఫ్ ఫ్రీడమ్ అది లేకుండా చెయ్యాలి ఏ నాయకుడైనా వచ్చాడంటే. సో పవన్ కళ్యాణ్ గారు అదే చేయబోతున్నారు. సో ఇప్పుడు ఏదో ఆయన జనసేన వాళ్ళని వదిలేసి మిగిలిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాడు కూడా పొరపాటే. అది ఏ పార్టీ అయినా సరే ఖచ్చితంగా వాడు భూ ఆక్రమణకి పాల్పడ్డాడు, భూతందాల్లో దిగాడు అంటే అది ఎవడైనా సరే, ఎమ్మెల్యే, ఎంపీ, ఇంకెవరన్నా కానీ, ఈవెన్ డిప్యూటీ సీఎం అయినా ఆయనకు సక్సెస్ చేసుకునే రేంజ్లో కఠినంగా ఉండబోతుందని చెప్పేశారు. ఖచ్చితంగా కంప్లైంట్ వస్తే యాక్షన్ ఉంటుందని కూడా చెప్పారు. సో అది దృష్టిలో పెట్టుకుని ఆ భూదందాలు చేయాలా వద్దా, సో దాని మీద సంపాదన ఉండే ఎవరైతే రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కానీ అందరూ కూడా వాళ్ళ పద్ధతి మార్చుకుని, సో భూమి నిజంగా అమ్మకానికి ఉంటే మీరు అమ్మండి, తప్పులేదు. కబ్జాలు చేసి దాన్ని మధ్యలో ఇంకొకటికి అమ్మి ఇంకొకటి నుంచి ఇంకొకటికి అట్లా ఈ దందాలు, గవర్నమెంట్కి సంబంధించిన భూములు కూడా ఉంటాయి, అవి కూడా కొంచెం స్కామ్ జరిగే వాళ్ళు వీళ్ళు కొంచెం తీసుకోవడం జరుగుతుంది. సో వీటిపైన కూడా కొంచెం కాన్సన్ట్రేషన్. గవర్నమెంట్ భూములు ఇప్పుడు పై లెవెల్ వాళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడు ఎంపీలు చేయొచ్చు, ఎమ్మెల్యే స్థాయి వాళ్ళు చేయొచ్చు, ఇంకెవరన్నా పార్టీలో పెద్ద దిక్కు ఉన్న వాళ్ళు చేయొచ్చు. సో అది కూడా దానికి స్కోప్ లేకుండా, సో దానికి స్ట్రిక్ట్ ఒక డిపార్ట్మెంట్ పెడతానని కూడా చెప్పారు ఆయన. సో దానికి మినిమం కలెక్టరేట్ పవర్ ఉండాలి అది చేయాలంటే. సో వాళ్ళని మంచి వాళ్ళని తీసుకుని వాళ్ళని పర్ఫెక్ట్ గా పెడతానని చెప్పడం జరిగింది. మీరు కానీ చేయలేకపోతే నేనే ప్రజల్లోకి వచ్చి నేనే ఊరికి, సామాన్యుడు 1 ఎకరం 2 ఎకరం ఉన్నవాడు లేదా 10 సెంట్ ఉన్నవాడైనా భూమే. సో వాడికి ఆంధ్రప్రదేశ్లో భూమి ఉందంటే చాలా సేఫ్టీ ఉండాలి. ఆ హామీ అయితే ఈయన కల్పిస్తున్నారు అనమాట. సో అది ఒక మంచి మోటివే. అది ఇంకా ఫాస్ట్గా అప్లై చేయాలి. ఎవరన్నా వాటికి పాల్పడుతుంటే వాళ్ళని ఏర్పరేయాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా.